ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్. మీరు మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉండాలని, భద్రంగా ఉండాలని, క్రీస్తులో మీరందరూ స్థిరపరచబడాలని, క్రీస్తు ప్రభు రెండో రాకడ కొరకు మీరు ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలని దేవుని సేవకులుగా మేము ఆశిస్తున్నాం. రాజమండ్రిలోని క్రైస్ట్ టిప్ సెంటర్ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ నుండి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభువు మంచివాడు, ఆయన గొప్పవాడు, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు. విశ్వాసంలో మనం బలంగా ఉన్నంతకాలం దేవుని నుండి అద్భుతాల ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుంటాం. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన సమస్తం, ఆయనే మన సర్వస్వం. క్రీస్తు ప్రభువు నామం పేరిట మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుందని లేఖనాల్లో తెలియజేసిన రీతిగా మనందరూ కూడా ప్రార్థనలో ఎదగాలి, దేవునికి దగ్గరగా రావాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామా? జెనెసిస్ చాప్టర్ 49 and verse 25. క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనో, స్తనముల దీవెనలతోనో, గర్భముల దీవెనలతోనో నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ అమేజింగ్ ప్రామిస్. యాకోబు తన అవసాన దశలో తన పిల్లలందరినీ కూడా పిలిచి వారందరికీ కొన్ని విషయాలు తెలియజేశాడు. యాకోబు కుమారులారా, మీరందరూ కూడి రండి, మీకు జరగబో లేదా సంభవింపబో విషయాలు తెలియజేస్తానని చెప్పి యాకోబు తన చివరి దశలో పిల్లలందరినీ కూడా తన ముందుకు తీసుకొచ్చాడు. కొంతమంది జీవితాల్లో జరిగే విషయాలు తెలియజేశాడు, కొంతమందికి దేవుని ఆశీర్వాదాలు ప్రకటించాడు. అందును బట్టే ఆదికాండం 49వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయంగా మనం భావిస్తాం. ఇందులో ఇద్దరు గురించి చాలా ఎక్కువగా ప్రవచించాడు లేదా ఎక్కువసేపు మాట్లాడాడు. అందులో యూదా మనకు తెలుసు. ఆ తర్వాత ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి యోసేపు గురించి యాకోబు ఎక్కువగా మాట్లాడాడు. అంటే చాలా విషయాలు తెలియజేసుకుంటూ వచ్చాడు. యోసేపు ఫలించెడు కొమ్మ అని ప్రారంభించి యోసేపుకు ఎలాంటి దీవెనలు సంభవించబోతున్నాయో, దేవుడు ఏ విధంగా అతన్ని బలపరిచాడో లేదా బలపరచబోతున్నాడో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈ 25వ వచనం దగ్గరికి వచ్చేసరికి నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహువు దిట్టపరచబడును అన్నాడు. ఇది చాలా ఆలోచించాల్సిన మాట. నిన్ను దీవించు సర్వశక్తుడు. ఆ మాట చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దీవించు సర్వశక్తుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటివాడు? మనం కీర్తిస్తున్న మన ప్రభు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన సర్వశక్తుడు, ఆల్ మైటీ గాడ్. హిబ్రూలో ఎల్ షద్దాయ్ అనే పదాన్ని మనం చూస్తాం. ఇదే మాట అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడును, ఐఆమ్ గాడ్ ఆల్ మైటీ అని దేవుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. చూడండి, కొన్నిసార్లు మన గురించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సెల్ఫ్ ఇంట్రడక్టరీ అంటారు. ఎక్కడైనా మనం తెలియని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి మనం చెప్పుకుంటాం. నేను అక్కడి నుంచి వచ్చాను, లేదా ఎక్కడి నుండి వచ్చాను, మా తల్లిదండ్రులు లాంటి వారు, మా బ్యాక్గ్రౌండ్ ఇదని చెప్పుకుంటాం కదా. దేవుడు గనక తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఆయన బాగా ఇష్టపడే మాటల్లో ఒకటి ఏంటో తెలుసా? ఐఆమ్ ఆల్ మైటీ, నేను సర్వశక్తి గలవాడను. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు, ఆయన సర్వము తెలిసినవాడు, అనగా సర్వజ్ఞాని అయిన దేవుడు. ఇక్కడ యాకోబు యోసేపును దీవిస్తూ నిన్ను దీవించు సర్వశక్తుడు. గమనించినట్లుగా నిజమైన దీవెన మరియు ఆశీర్వాదం దేవుని దగ్గర నుండే రావాలి. కొన్నిసార్లు మన ప్రయాస, మన కష్టం, మన కృషి అనుకుంటాం. ప్రయాస పడొద్దని కానీ కృషి చేయొద్దని నేను అంటలేదు, కానీ వీటన్నిటికీ పైన దేవుని అనుగ్రహం మరియు ఆయన దీవెన మనకు అవసరం. ప్రతిరోజు మీరు ఉదయాన్నే ప్రార్థన చేస్తున్న ప్రార్థనా సమయంలో నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి. మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయాలి. మనం ఆశపడినప్పుడు దేవుడు ఆ ఆశను నెరవేర్చే దేవుడు. మన దేవునికి ఉన్న గొప్పతనం అదే. ఆయన మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గలవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆయన చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలరు. ఆయన నిలువరించేవారు కానీ ఎవరు ఉండరు. దేవుడు మనల్ని ప్రేమించేవాడు గనక
మనకు ఏది ఏ సమయంలో కావాలో సమస్తము ఎరిగినవాడు గనక సమస్తము సమకూడి జరిగించే దేవుడు. ఈరోజు నా జీవితంలో ఎన్నో మేళ్ళు ఉపకారాలు ప్రభు జరిగించాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను సేవలోనికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎన్నో విషయాలు నన్ను దీవించాడు. నా ఊహకు మించి, నా స్థాయికి మించి, నా ఆలోచనకు మించి దేవుడు ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా ప్రభు నన్ను చేశాడు. నా మొదటి ప్రసంగాన్ని 5గురికి చేశాను నేను. ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వివిధ భాషల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రభు తన కృపను విస్తరింపజేశారు. ఇది కేవలం దేవుని ద్వారా జరిగిందే కానీ మనుషుల ద్వారా జరిగిందైతే కాదు. దేవుని బిడ్డ ఆలోచించే, నీ దేవుడిని దీవించువాడు గనుక ఆయన చేతి క్రింద నువ్వు ఉంటే, ఆయన మాటలకు నువ్వు లోబడితే, పరిశుద్ధాత్మ సంరక్షణలో నువ్వు ఎదగడానికి ఇష్టపడితే ప్రభువుని విశేషంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆయన అన్ని రకాల దీవెనలతో నింపడం ద్వారా నిన్ను అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తారు. అది నీ ప్రార్థన అయి ఉండాలి, అది నీ నిరీక్షణ అయి ఉండాలి. ప్రభువా మమ్మల్ని దీవించండి, మేము అనేక మందికి దీవెనకరంగా ఉంటాము అని ప్రార్థన చేయగలిగితే సర్వశక్తుని దీవెన నిన్ను బలపరుస్తుంది, నీ బాహుబలమును దిట్టపరుస్తుంది. అనగా అన్ని విషయాల్లో కావలసిన బలాన్ని, శక్తిని ప్రభు దయచేస్తాడు. ఒకవేళ ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని ప్రపంచంలో ఏ పరిస్థితిలో నువ్వు వింటున్నా, ఏ ప్రాంతం నుంచి నువ్వు వింటున్నా, ఎలాంటి గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నా, ఈ సమస్యను నేను ఇక బయటకు రాలేనండి, ఇంక ఇదే నా జీవితం ముగింపండి అని నువ్వు అనుకుంటున్నా, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నానో, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను దీవిస్తారు, నీవున్న దుర్భర పరిస్థితి నుండి విడుదల చేస్తారు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చి పరిశుద్ధమైన తన నామాన్ని ప్రభు మహింపరుచుకుంటారు. ఇది నమ్ము ప్రియ దేవుని బిడ్డ. నువ్వు విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని లేఖనంలో రాయబడిన రీతిగా జస్ట్ బిలీవ్ అండ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ఉన్నతమైన వాడవు ప్రభువా. సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలం దిట్టపరచబడునని యాకోబు యోసేపుని గురించి మాట్లాడాడు. ఈరోజు మా జీవితాల్లో ప్రభువా నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెన మాకు కావాలి ప్రభువా. లోకము మనుష్యులు ఇచ్చే దీవెనలు కాదు కానీ నీ సింహాసనుడు కురిపించబడుతున్న నిత్య దీవెనలు ప్రభువా మాకందరికీ అవసరం. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ విశేషమైన విధానాలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ ప్రజల పట్ల నీకున్న ప్రతి ఉద్దేశం నెరవేర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, మరణ పడకల మీద ఉన్న వారిని లేవనెత్తండి, యాంగ్జైటీ డిప్రెషన్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి, ఆర్థిక సమస్యల్లో కురుగుపోయిన వారిని లేవనెత్తి ప్రభువా నీ దేవులు వారి మీద ఉంచి వారి బాహుబలాన్ని, వారి బాహువులను దిట్టపరచమని కోరుతున్నాము. ఘనతయు మహిమయు స్తోత్రము నిరంతరము నీకే కలుగునుగాకని ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.